జ్ఞానాన్ని ఉత్తమ జ్ఞానాన్ని ఆలోచించండి. అట్లా కాకుండా ఏది ఉన్నా మన అతి తెలివిని ఉపయోగపెట్టిన వాళ్ళం అవుతాం. అట్లా కాదు కదా అని చెప్పి విన్నప్పటికీ తిరస్కరించడం ఒక పెద్ద తప్పు. దీనివల్ల దాని ఖర్చు లేదు, నీకు రావాల్సిన శ్రమ కూడా లేదు, అడుగు తీసి అడుగు వేయవలసిన అవసరం లేదు. ఆయన సందేశం ఇచ్చారు, నువ్వు పరమాత్మలు ఎలా ఉన్నావంటే నీకు బుద్ధికి ఇంత తోచ లేదా అని. శ్రీరామశర్మ గారు నీటిలో చేప తిరుగుతుంది కదా, ఏమాత్రం నీటిలో చెట్టుగా తిరుగుతుంది, అది నువ్వు గాలిలో తిరుగుతున్నావు. గాలి యొక్క పంచ ప్రాణాలను తన యొక్క ఆధీనంలో పెట్టి వదిలాడు పరమాత్మ. గాలిలో తిరుగుతున్నా అది నీటిలో తిరుగుతాడు. దానికి నీకు అంటే ఈ బ్రహ్మాండంలో నువ్వు గాలిలో తిరుగుతున్నావా లేదా? గాలి నేను తిరుగుతుంది కానీ గాలి లేకపోతే నువ్వు తిరుగుతావా? తిరుగుతావా? గాలి నేను తిరుగుతాను. గాలి ఉంటే ఇంత యాక్షన్ ఇదంతా వస్తుంది. ఈ ప్రాణానికి కూడా గాలి ఆధారం. ఇక్కడ గాలి ఇది కూడా ఆడకపోతే మనకేది లేదు. ఇంకా ప్రమాణికం యదాకాశంతితో నిత్యం వాయు సర్వత్రావో మహత్ కదా. యదాకాశంతితో నిత్యం వాయు సర్వత్రావో మహత్ తదా సర్వాణి భూతాని మత్తాని ఉపధారయ. భగవద్గీత శ్లోకం. యదాకాశం అంటే గోలోకం అనగా దేవలోకాల నుంచి కింది దాకా ఈ వాయువుతోనే సమస్తం నడుస్తున్నాయి. వాయువే అందరం అక్కడే తెలుసుకున్నాం. అంటే కొన్ని చోట్ల వాయువు సంచలించకుండా మనం అక్కడే ఉండేది ఒకటి ఉంది, అది ఉదాహరణ వాయువు. అది చలనం లేకుండా ఉంటుంది. అంతర్ధానంతో మనకున్నది కూడా ఉదాహరణ వాయువు. అక్కడ వాయువు లేకపోతే అది శరీరము ఎప్పుడైతే గాలి అంటూ అక్కడ లేదో అది అప్పుడే చెడిపోతాయి. గాలి బాగలేదు అనుకో వచ్చి చెడిపోతుంది. అట్లాగే మనం తింటున్నాం అనుకో, ఈ శబ్దం ఈ కంఠస్థానం అంతా కూడా మన తినే ఆహారాలు ఏవైతే అనుకున్నాయనుకో అది చెడిపోతుంది. అక్కడ ఉదాహరణ వాయువు మనకు ఇది కరగుడలాగా ఉంటుంది. లోన బయటికి వెళ్ళడానికి అడ్డం రాకుండా ఖాళీగాను ఫ్రీగా ఉంటుంది. అంటే ఒక టైంలో గాలి పీల్చాం, లోన గాలి ఉన్నట్టేగా. అట్లా ఈ కంఠస్థానం ఉంటుంది. దీనినే అచల హంస అని సీతారామాంజనేయ సంవాదంలో సీతాదేవికి హనుమకు ఉపదేశ సందేశంలో వాడాడు. అచల హంస ఎక్కట సంభవము, ఎక్కట విభజించు, ఎక్కట నడవు, అది ఏ అది ఏ విజాభ్యం, అది ఏ సర్వసాక్షి సమానం. అది పట్టుకుంటే హంస అంటే నిరంతరం శ్వాస ఆడుతూ ఉంది. తినే ఆడేదాన్ని అచలం ఎక్కడతావు అనగా లోన ఉన్నటువంటి ఆ పంచ ప్రాణాలలో ఉదాహరణ వాయువు చలనం లేకుండా ఉంటుంది. ఆ ఉదాహరణ వాయువు ఆకాశంలో కొన్ని మార్గాలు అది కార్యం ఉంటే అక్కడ ఏ వస్తువు అక్కడే ఉంటుంది. అందుకని గ్రహాలు కింద పడతాం లేదు. ఉదాహరణ వాయువు బంధించబడింది. అది అక్కడ కూడా ఒక వాయువులోనే అది నిలబడింది. అంతేగాని మరి ఇక్కడైతే మనకు ప్రాణవాయువులు అక్కడ గాలిలో తిరుగుతున్నాం, పైన వాయువు లేదు అనుకుంటారేమో. అందుకోసం సంపూర్ణంగా ఉన్నది. అది కూడా మనలో పనిచేస్తాం. అందుకని ఇష్టంలో ఏమేమైతే ఉన్నదో అది మనలో ఉన్నది, మనలో ఉన్నది. అందుకని యథాకాశక్తితో నిత్యం వాయు సర్వత్రావో మహత్ సదా సర్వాణి భూతాన్ని, సర్వభూతాలు సమస్తము కూడా దీని మీద ఆధారపడి కేవలం వాయువును సృష్టించని చెప్పి ఎంత సులువుగా తీసుకున్నాము. వస్తువులు అయితే నామకరణం వాయువును సృష్టించి ఆకాశంలో సమస్తానికి దాంతోనే పంచవాయువులుగా తయారు చేశాడు. అవి అన్నింటిని సృష్టించగలవు అనేటువంటి దాంతోనే అది వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి నుంచి సమస్త ప్రాణులు తీసుకొస్తున్నాయి. అలాగే ఒకదానికి ఆధారం పెట్టడం వల్ల ఆకాశాన్ని కూడా అతీతమై పరమాత్మ ఉన్నాడు. ఆకాశంలో ఎరుపము ఉన్నాడు పరమాత్మ సంగతే నిజమైనటువంటి యొక్క ఆంతరం ఎవరికి కూడా ఎంతటి వాళ్ళకైనా బుర్రలు పగలగొట్టుకున్నా సరే అర్థం కాని విషయం ఏంటంటే మరొక సందేశిస్తున్నాం. వీళ్ళు కూడా ఇంట్లో తగ్గించినప్పుడు వారికి అర్థమైన చెప్తాను. కదిలే ప్రతి వస్తువుకి కథలన్నది ఒకటి ఉండాలి, ఉంటేనే కదిలేదానికి అవకాశం ఉండాలి. కదిలే ప్రతి దానికి కథలన్నది ఒకటి ఉన్నది, అదే అచలము, అదే ప్రతి ఫైనల్ సెంటిమెంట్. అంటే ముందు దాన్ని ఎరిగిస్తే కానీ ఓహో అంత గొప్పతుందా, నా బుద్ధికి ఇదే గొప్ప అని తిరిగానే ఇది తప్పు కదా, మీలాంటి వాళ్ళకన్నా కొంచెం గొప్ప ఒక గురు స్థాయికి వెళ్ళి ఉంటారు. కొంచెం గొప్పగా వీళ్ళు కొద్దిగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకన్నా ఏముందంటే ఆత్మ పరమాత్మ తెలుస్తుంది కదా, సాధన చేస్తున్నాం కదా అనుకుంటూ ఉంటారు. ఇక సాధనేమి లేదు, శోధించిన కన్నా రాదు అన్నప్పుడు జీవన్ముక్తుడు అవుతాడు. అంటే ఆఖరికి విదేహముక్తి. ఈ దేహంలో ఉండి కూడా లోన ఉన్న విదేహిని తెలుసుకున్నాడు. దేహముల సందమామ, పాము మాయకానికి పెరుగుతున్నది సందమామ. ఈ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకున్నాడు మహాజ్ఞానం బ్రహ్మగారు ఎలా గమనించాడు. విదేహముక్తి రుక్మిణీదేవికి ఉపదేశం చేసేటప్పుడు పరమాత్మ పైగా వాడాడు. కొత్తవారు కూడా ఉండాలి కనుక చూస్తున్నాను. ఆ సందేశంలో ఆమెకు కూడా జన్మ దేహాలకు వచ్చినప్పుడు ఎంతో కొంత పూర్ణమైన జ్ఞానం ఉండదు. ఒక పరిపూర్ణుడైన పరమాత్మని
కానీ మిగతా వాళ్ళందరూ తెలుసుకోక తప్పదు. అందుకనే సీతాదేవిని కూడా జీవుడైన సీత పరాత్పరుడైనటువంటి రాముడి యొక్క అండదండలు ఉన్నంతవరకు ఆ జీవుడికి ఎలాంటి లోటు లేదు. ఎప్పుడైతే భౌతికమైన దాన్ని చూసి ఆమె ప్రేమించి ఆ మాయని కోరిందో అప్పుడు పరాత్పరుడైన తన వివేకుడు దూరం అయ్యాడు. ఇంకా ఆమె కష్టానికి అని మా వివేకానంద 3 మాటలు చేస్తారు. ఇది రామాయణం నీకే తెలుసుకోవడం మీరు. రామాయణం అంటే జీవుడైన సీత పరాత్పరుడైనటువంటి తన ఆత్మారాముడికి దూరం అయిపోయింది ఆమె కష్టాలు మిగిలినయ్యాయి. ఎప్పుడైతే మళ్ళీ తన సన్నిధానానికి వచ్చి ఏ కష్టాలు లేవు. అట్లాగే మన ఆత్మోన్నతమైనటువంటి జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎప్పుడైతే అర్థవంతంగా ఉన్నదో మనకు ఏ కష్టాలు రావాలన్నట్లయితే ఆ విషయాన్ని ఆమె కూడా సంశయంగా ఉంటే చెప్పారు. ఇక్కడ ఈ విషయంలో లోకంలో అందరూ ఎన్నో రకాలుగా భావిస్తున్నారు. నా గురించి ఏది అట్లా భార్య ఉన్నారని 10,000 మంది ఓపిక తిరుగుతున్నారని ఇవన్నీ కూడా నేను మహాపరాత్పరుడని కొంతమంది వస్తూ ఉంటే నువ్వు నమ్మలేకపోతున్నావు. ఎప్పుడూ 10 లక్షల సంవత్సరాల జీవించి ఉన్నటువంటి మహనీయులు కూడా పూజించడానికి మనం దర్శించడానికి వస్తూ ఉంటే ఈమెకు మన వయసు మొత్తం కలిసి 40 సంవత్సరాలు లేవు. వాళ్ళు ఎక్కడికి వాడు అంతకుముందు యుగంలో కూడా ఉన్నారు. వారు మనమల్ని గౌరవించడం ఏంటి? పట్టపరానినైనా నేను ఈ పక్కన ఉండవలసిన అవసరం వచ్చింది కనుక వాళ్ళు నన్ను కూడా గౌరవిస్తున్నారు. అందరికీ మొదటి భార్య కదా, అందుకని ఆ మర్యాద నేను నాకు ఇష్టపడటం లేదు. వాళ్ళని నేను పూజిస్తామనుకుంటున్నాను. వారి పాదాలు కడితే చాలు ఎప్పుడో మహనీయులు మనకన్నా ముందు వారనుకుంటే అవకాశం నాకు లేకుండా పోయింది. నాకు ఇప్పుడు దొరికిన అవకాశానికి మీరు నాకు ఏకాంతంగా దొరికారు కనుక నాకు ఈ సమస్య చేస్తుంది అని ప్రమాదం జరిగింది. అప్పుడు అన్నాడు, శ్రీలోలుడని నన్ను తనటులకుంటేగాని ఎవరు నా మర్మ వెరుగలేరు. ఏకమేదే గట్టి విదేహినై నేను ప్రియంపును నాకు చెట్టు కలిగి విదేహం అనే పదం కోసం ఇంత సూర్యుడు చెప్పాను. విదేహి ఈ దేహంలో ఉన్న విదేహి పనిచేస్తాను. ఇదే యమకేంద్ర పాలు. ఇది తెలియకపోతే ఈ రహస్యము యమకేంద్ర పాలు అదేంటి? నీవు కలగనంత నీ దేహం హాయిగా నిద్రపోతా ఉంది. నీ దేహము ఆ సూక్ష్మ శరీరము ఆ విదేహి ఈ పాపిచ్చి యొక్క భూలోక వాసనలన్నీ తగులుకొని నానా పాటుపడి అక్కడ పీడకలలో మరొకల్లో నానా పాటుపడి అనుభవించాం. అట్లాగే వెళ్ళేటప్పుడు ఆ యమకేంద్రులు మన కర్మానుసారంగానే కళలో కనపడినట్టు ఎలా నిజమో అవి కూడా ఎంటబడుతున్నాయి. మనం ఎంటబడి అవన్నీ కళలో కనపడి అవి కూడా నిజమే. మనం కళ్ళు అనుభవించాం కదా. పిడకబెట్టినప్పుడు ఎందుకు భయపడుతున్నామా లేదా? అలాంటప్పుడు ఆ ఆత్మ పోషించాల్సింది ఆ సూక్ష్మ శరీరం. అందుకనే ఆ సూక్ష్మ శరీరంలోకి గతం లేదు. ఇందాక గతం రద్దన్నాను కదా, సూక్ష్మంగా చెప్తున్నాను. ఆ గతం రద్దయ్యే స్థానాన్ని అత్యున్నతంగా చెప్పాడు ఆయన. కానీ ఈ సూక్ష్మ శరీరంలో గతం లేదు. ఆయన గతం లేని ఎవరైతే ఉన్నారో వాడు విదేహి అవుతాడు. దాని విదేహం అంటారు. అలా రద్దు చేసుకున్న వాడు దేహమే లేనట్టి విదేహినికేను. దేహం అని కదా సంబంధాలు అయ్యింది. దేహమే లేనట్టి విదేహినైనా ఉంటే ఇంద్రియములు నాకు కలిగే ఇంద్రియ కర్మల దోషాలు నాకేం అంటున్నాయి. ఇక ఆహార కళ నిద్ర, దానికి ఆహార కళ నిద్ర జాగ్రత్తములు లేవు, విపాసనలు లేవు, స్త్రీ పురుష భేదము లేక రాత్రి పగలు లేక శోభమను పలుకు చూసిరముగా నుండి నేనెట్ట సతులను పొందినాడ తరుణి. స్త్రీ పురుష భేదం లేదు, ఆకలి తప్పులు దానికి లేదు. ఇక ఇది రాత్రి పగలు దానికి సంబంధం లేదు. రాత్రి పగలు ఈ దేహానికి ఈ దేహం మార్పు చెందుతుంది కానీ దానికి మార్పు లేదు. ఇక్కడ అది ఎప్పుడు ఏకరీతిగానే ఉన్నది. దేహం మార్పు చెందే దేహంతో కూడిన జ్ఞానం అందరికీ ఉన్నది. ఇక్కడ ఆ జ్ఞాన సంస్కారాలే ఏదో పనిచేస్తుంది. నా ఆత్మకు ఈ కాలాతీతంగా నేను ఉన్నాను, దానికి కాలం లేదు. ఇతరులు ఒక పక్కన చెప్పిన ఆత్మకు జన్మమరణాలు లేవు చెప్పినా అది దాని ఎక్కడ ఏది ఏ కాలం ఏది దాన్ని అని చేయడానికి వీలేదని చెప్తున్నాడు. చెప్పడానికి నిర్వచనం ఇలా గమనిస్తే ఆ సూక్ష్మ ఆత్మగా స్వరూపమైనటువంటి దానికి కాలాతీతంగా ఉంటుంది. అది సర్వలోకాలకు ఒకవేళ పరము అంటే అక్కడ అనుకున్నారేమో, ఇక్కడ మనమంతా ఖాళీగా చూస్తున్నాం. ఇది పరమే, దీనికి అక్కడ దాకా ఉన్నది పరమే. ప్రత్యేకంగా వెళ్ళిపోవాలని ఈ ఆత్మ తోట ఉన్నంత వరకే పైకి కిందికి తిరిగామన్నది వస్తుంది. లేకపోతే ఎక్కడ ఉన్నా కానీ ఈ లోకంలో ఉన్నా పైలోకంలో ఉన్నా అంతా ఒకటి. అలాంటి పుస్తకములకు ఇక్కడ ఉన్నా ఒకటి, ఆ పైలోకంలో ఉన్నా ఒకటి. ఒకవేళ పైలోకంలో ఉన్న ఆ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క అనుగ్రహాలు ముందే కలుగుతాయి కనుక ఆ విషయాన్ని ఒక పరమ పావనుడైనటువంటి మన రామదాసు చివరిలో ఆయన పరంధామానికి రమ్మంటే కూడా వెళ్ళలేదు. కానీ కొంత విశ్లేషణ చేస్తూ మళ్ళీ రచన చేసేటప్పుడు దాశరథి శతకంలో వాడాడు. ఇందాక మరణ సూచనలు కనపడతాయి అన్నాను కదా, ఆ సూచనలలో ఆయన చివరి దశలో వాడింది ఏంటంటే ఆ పరాత్పరుని రాముని వెళ్తుంటూ ఆయన అవతారం ఎత్తినప్పుడు ఆయన కన్నా గొప్ప బలవంతుడు కానీ వరకుడు కానీ ఎవరు లేరు అంటూ ఆ రామచంద్రుడు వర్ణిస్తూ మండన దేవుడు
ఆర్తజన బాంధవుండుగల బాణతోన కోదండ కళా ప్రచాండ భుజ తాండవ మూర్తికి రామమూర్తికి రెండవ సాడి దైవం లేడు లేడటంటూ గడగట్టి వేరి కడాండ డాండ వినదంబుల అజాండంబు నిండమత్త వేదంగంబు నెక్కితాడన దాశరథి కరుణాపయోగి అంటాడు. అజాండం అనేది గొప్ప పదం. అనగా ఈ లోకంలో ఇంతకన్నా గొప్ప విద్య లేదని కాకటమే కాక ఇది కూడా నాకు చాలలేదు లోకంలో దాటి చెప్పడానికి. పైలోకాలు ఊర్ధ్వలోకాలు ఉన్నాయే, ఆ ఊర్ధ్వలోకాలలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అంటాడు. కనకస్నాని మహామునుడు పరమేశ్వరుడంతటి కూడా అక్కడికి వెళ్ళి తన కుమారుడిగా పుట్టమని చెప్పి కోరుకున్నాడు కనక కుమారుడు. అలాంటి లోకాలకి వెళ్ళి ఇంతటి మహావిద్యంగా ఇంకొకటి లేదు అని ఎవరైనా కొంచెం పుణ్యాలు చేసుకుని వైకుంఠానికి ఉద్భలోకాలలో వైకుంఠము ఈ స్వర్గలోకాలు కూడా ఉద్భలోకాలే. అక్కడ కూడా ఎవరైనా వెళ్ళి ఇంకా బ్రహ్మపడి ఏమైనా భూలోకంలో చెబుతారా అని అనుకుంటే బ్రహ్మ విద్యలో ఈ యొక్క పరాత్పరుడైనటువంటి ఆయన యొక్క జ్ఞానమే గొప్పదని చెప్పి అజాంతం అంటే జనన మరణాలు లేనిది, అటువంటి జనన మరణాలు లేని వాడు అన్నది. అక్కడ కూడా వెళ్ళి తాడు నాకు గురించి అంటాడు జ్ఞానికి. అక్కడ కూడా నాకు పిలికి వచ్చింది, ఈ లోకం రాలేదు. ఇక్కడ బేరి కటాండ కాండ జనదమ్ములు అన్నాడు. ఒక ద్వైస్తంభాలు లాంటి కట్టి అక్కడ ఒక బేరీలు కట్టి ఆ బేరీ భోగిస్తాను ఇక్కడ, కానీ నాకు కాలం లేదు, ఆ పైకి వచ్చింది అవకాశం. అక్కడ కూడా చెప్తాను అంటాడు. అది గొప్ప జ్ఞానం. అంటే ఎక్కడ పడితే అక్కడ ఏది ఆ చిన్న విషయాన్ని బట్టి వాళ్ళు మొదటిలో ఓడమాలు దిద్దిన జ్ఞానాన్ని అందరం అంటుకొని అదే పెద్ద రాధాంతం చేసుకొని పూర్ణపాలతో పెట్టుకున్న తినడం సామాన్యులు బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళు చివరిలో ఏం చెప్పారన్న సంగతి వద్దు. మనం మొట్టమొదట ఒక గుడికి వెళ్ళాడు, కుప్పం తీసుకొని పూజించాడే, ఇంకా అదే గొప్పది. ఇంకా దానికే అన్ని ఉత్సవాలు అన్ని ఆర్భాటాలు చేసుకొని గౌరవంగా మనం చేస్తే, మరి ఎవరైతే మనకన్నా పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు? లోకాలు లోకస్తులు లోకములు ఇది తెగిపోయింది, ఈ దరిద్రమే రాబోతుంది అంతటి బోధన కాబట్టి ఒక కళ్యాణం అంత ఎదురించారు. ఇదే పట్టుకుంటుంది. దీనికన్నా ఉత్తమం నేను ఎదుర్కొంటున్నాను ఇలాంటి జ్ఞానానికి. అంటే యోగానికి మన పిల్లలకు అలాంటి పిల్లలు ఉన్నారంటే వాళ్ళని గుడికి తీసుకెళ్ళినా ఇక్కడ ఈశ్వరుడు పరమేశ్వరుడు రామాలయం ఆయన దండం పెట్టుకుని మధ్యలో వాళ్ళకు ఒక సత్మార్గంలో నడపడానికి మన ధర్మం ఉండాలి. కానీ మనం వాళ్ళకన్నా ఏదైనా మనము ఆ పాఠంలో ఉండవు. మనము తెలిసి వాళ్ళకు నేర్పాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మళ్ళీ ఎట్లా ఉండాలో మనం చెప్పడానికి మనకు జ్ఞానం కలిగి ఉండాలి. అంతేగాని మనకే లేదు. ఇంకా వాళ్ళకు అదే చెప్తాము. ఆ జ్ఞానం ఖచ్చితంగా ఎవరికి ఉండదు. చెప్తూనే ఏదో కొద్దిగా అవకాశాలు వస్తానే మనకు అహం ఉంటుంది. అహం వస్తానే అన్ని కిందకే పాడైపోతాయి. ఉత్తమ జ్ఞానం త్వరిత మాత్రమైన మనకంటూ తగులితే ఈ బ్రహ్మం అనే త్వరిత గాలి గల చల్లటి గాలితో ఒకసారి పరిచయం మన దేహానికి తగిలితే గాలి ఎంత చక్కగా వచ్చిందని అనుకుంటాము. సుఖేన బ్రహ్మ సంస్పత్యాపత్యంత సుఖమస్నుతే. ఈ బ్రహ్మం అనే ఆత్మజ్ఞానం నీ హృదయంలో స్పర్శ మాత్రం తగిన నీ కథ సుఖవంతులు ఎవరు లేవు, పెద్ద సుఖవంతులు ఒకరు. అనేకంగా సుఖము విద్య అందినా కానీ ఇది ఒక శ్రీమంతుల్లో పడతారు. ఇవే కొన్ని వందల మంది స్థాయిలో గొప్ప ఆరోగ్యం కోసం నానా పాటు పడతాం. ఎన్ని చెప్తున్నాం మనం అందరం కూడా ఆరోగ్యం ఏదైనా తేడా వస్తే ఎన్ని పాటు పడుతున్నాము. శుచినాం నీ యొక్క పేరు కానీ నీ దేహము కానీ శుచినాం శ్రీమతాన్ని యోగ ప్రశ్నోటాయి. జాయి అంటే మరి జాతే మరి శుచి శుభ్రంగా వెళ్ళే దేహము వస్త్రాలు ఇక శ్రీమంతుడు చూస్తాం. దీనికి ఉన్నది కానీ అది చూస్తా ఇంకోసారి ఉన్నదా ఇంకో రకంగా ఉన్నదా అది మనసులో పెట్టుకొని అలాంటి భావనతో ఉండి ఇప్పుడు వీరు మనకు అతిథిగా వచ్చారు. చిరంజీవిగా వీరు గాయత్రి పీఠాన్ని స్థాపించి ఆ పరంలో వీరు ఒకటి కూడా వచ్చారు. ఆ నియమాన్ని ఒక భక్తి మార్గంలో స్థాపిస్తున్నారు. వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మనకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ వారి ఉదయపూర్వకంగా వచ్చినందుకు వారు వస్తారు. వీరు వృత్తి పరంగా రైతు కానీ చక్కగా పిల్లలు పెట్టుకొని ఒక బ్రాహ్మణుడు కదా ఎలా ఉంటారో అంతటి నియమంతో ఉన్నారు. పైగా ఒక ఆర్థిక సమస్యలు కూడా ఆ గ్రామాల్లో కూడా ఇలా గొప్ప ధనవంతులే అని నాకు మిత్రులు చెప్పి నాకు ఏం చెప్పాలి ఎప్పుడు కూడా దీన్ని ఒక ప్రతి పిల్లలు మనస్తత్వంగా నడుచుకుంటూ ఉంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలకు గొప్ప ధనవంతులు అయినప్పటికీ చాలా నిరహంకారమైనటువంటి ఒక ప్రతి పిల్లల మనస్తత్వంగానే ఉంటారు.
యుగశ్రేష్ఠ పండిత శ్రీరామశర్మ ఆచార్య గురుదేవుడు, వందనీయ భగవతీదేవి శర్మ గారు, మహాత్ములు అందరికీ కూడా ప్రణామాములు సమర్పిస్తూ, జై భారత్ మాతా కి జై, జై భారత్ మాతా కి వందే మాతరం, వందే మాతరం. గురుదేవుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు మాకన్నా ముందు మీ భాగ్యం వలన ఇక్కడ మనకి ఈ గురుదేవుడు లభించడం జరిగింది. అంటే జ్ఞానాన్ని వారు తాగొస్తున్నారు. గంగా నదిని మన భారతదేశంలో జీవనదిగా చెప్తూ ఉంటారు. అంటే సంవత్సరం పొడుగుతా 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ జ్ఞాన గంగ ఇక్కడ మన దర్శనం పెట్టినందున ప్రవహిస్తూ ఉంటుంది. అది ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి భాగ్యము, దాంట్లో పాల్గొనుకోవడానికి నేను ఈరోజు రావడం జరిగింది. మనందరినీ కూడా చూసేటువంటి భాగ్యం కూడా లభించింది. మాది ప్రకాశం జిల్లా పత్తూరు మండలం కొత్తపాలెం అనేటువంటి ఒక గ్రామం. అక్కడ గాయత్రి శక్తిపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల యొక్క సహకారంతో. నా పేరు చిరంజీవి. ఇప్పుడు అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఆమె పేరు నాగరాజ కుమారి. ఆమె సమయం అంతా కూడా అక్కడనే కూర్చోబెడుతూ ఉంటుంది, 24 గంటలు కూడా. అలాగే మా పక్క గ్రామం నుంచి ఉంటారు వారు, వాడి గారిని. ఇలా మేము ముగ్గురం కూడా ఇక్కడ రావడం జరిగింది. గురుదేవుడు పండిత శ్రీరామచంద్ర గారు 1990లో వారు శరీరానికి విధి పెట్టారు. 1990 గాయత్రి జయంతి రోజున వారు శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. తర్వాత ఒక 4 సంవత్సరాలకి వారి సింహపతి వందనీయ సరస్వతీదేవి శర్మ గారు శరీరాన్ని విడిచిపెట్టారు. గురుదేవుడి యొక్క జన్మస్థానం ఆగ్రా నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆవల్ఖేడా అనేటువంటి ఒక గ్రామం. అమ్మగారిదేమో ఆగ్రా నగరం. 1969లో జన్మించారు సెప్టెంబర్లో గురుదేవుడు. వారు చిన్నవి కానీ పెద్దవి కానీ వారి జీవిత కాలంలో 3200 గ్రంథాలు రచించడం జరిగింది. గురుదేవుని గురించి మన గురుదేవుడు ఉండడానికి అవసరం జరిగింది. వారు సంవత్సరానికి 2 లక్షల చొప్పున పొరపాటు పడ్డాము. నెలకి 2 లక్షల చొప్పున, సంవత్సరానికి 24 లక్షలు. అట్లా 24 సంవత్సరాలు వారు చేయడం జరిగింది. మళ్ళా చెప్తున్నానమ్మా, పొరపాటు జరిగింది కనుక నెలకి 2 లక్షల చొప్పున, సంవత్సరానికి 24 లక్షలు. అట్లా 24 సంవత్సరాలు చూస్తారు వారు. గాయత్రి పురస్కారం. ఆ సమయంలో వారు తీసుకున్నటువంటి ఆహారము గోవుకి ఈ జొన్నలు, గోధుమలు, ఈ సద్దలు ఇలాంటివి ఆహారంగా పెట్టేవారు.
జీర్ణము అవగా మిగిలినటువంటిది మలంలో బయటకొచ్చేవి. ఆ మలాన్ని శుభ్రంగా కడిగినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మిగిలిపోయినటువంటి ఆ పదార్థాన్ని నీడన ఆరబెట్టి వాటితో పిండిని తయారు చేసి ఆ పిండితో 2 రొట్టెలు తీసుకొని ఆవు మధ్యన ఆహారంగా తీసుకున్నారు. అంటే వారికి ఆ 24 సంవత్సరాలు కూడా పప్పు ఏమిటో తెలియదు, పంచదార ఏమిటో తెలియదు గురువు గారికి. తర్వాత గురువు గారు రాత్రి సమయంలో 12 గంటల వరకు కూడాను మంచం మీదకి వెళ్ళేవారు కాదు. అంటే రాత్రి 12 గంటల అయిన తర్వాతనే వారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళేవారు. అలాగే తెల్లవారుజామున 2:30 లేదా 3 గంటలు దాటితే మంచం మీద ఉండేవారు కాదు. అలా వారు కృషి చేశారు. వారు సూక్ష్మంగా కొద్దిగా వారి గురించి కృషి చేద్దామనేటువంటి ఉద్దేశం కూడా గురువు గారు మధురలో వారు తపస్సు చేయడం జరిగింది. మధులను వదిలి అక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసి మధులను వదిలి వారు హరిద్వార్ వెళ్ళడం జరుగుతుంది. మధులను వదిలి హరిద్వార్ వెళ్ళిన తర్వాత వారు జీవించినంత కాలంలో కూడా వారు మళ్ళా మధుర రాలేదండి. గురువు గారు మధుర రాకపోయినప్పటికీ గురువు గారు మధురలో ఉండగా ఎలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నావో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి. అంటే గురువు గారు లేనటువంటి లోటు లేకుండా గురువు గారు మాతో మాట్లాడుతూ పెట్టారు. నేను లేని సమయంలో ఒకవేళ అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉంటున్నప్పుడు ఏకాదశి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ అలాంటి లోటు ఏమీ లేకుండా చక్కగా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అట్లా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. దాన్ని మార్గదర్శకము పండిత శ్రీరామచంద్ర ఆచార్య గారు ఇక్కడ మన గురువు గారిని కూడా అలా చూస్తూ ఉన్నాం. సరే, నేను గురువు గారిని సమయం కూడా ఏమీ అడగలేదు అక్కడ. మీరు నన్ను తయారు చేసినప్పుడు మీ ఆజ్ఞ మీద నేను అక్కడ చెప్పగలను. మీరు నాకు ఒక మధురమైన మన సోదరులతో కల్పిస్తున్నాను. ఇక్కడే కూర్చోపోయారు. మీరు కూడా శక్తి పీఠాన్ని మీరు మీ యొక్క పరిచయం కూడా కొద్దిగా మాట్లాడండి. ఒక 5 నిమిషాలు రండి. ఏదైనా ఒక మంచి మార్గంలో ముందుకు దాని గురించి